హాయ్ అండి, నమస్తే. నా పేరు రత్నకుమారి. వెల్కమ్ టు మై ఛానల్. రత్న హోమ్ మేడ్ పికిల్స్, వడియాలు, కారపొళ్ళు అండి. ఆవకాయ పచ్చడి పట్టానండి. ఆవకాయ పచ్చడి, పునాస మామిడికాయలండి. ఇవి వచ్చేసి కాయలు కొని శుభ్రంగా కడిగి తుడుచుకొని ముక్కలు కొట్టించాను. ముక్కలు కొట్టించేస్తే 2.5 కేజీలు అయినాయి. ఈ 2.5 కేజీలకి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి. ఈ 2.5 కేజీలకి 3/4 కేజీ దాకా నూనె పట్టిందండి. మా నాయనమ్మ వాళ్ళు వాడారండి ఈ గిద్ద, పాతకాలం నాటి గిద్ద. ఈ గిద్దతోటి కేజీకి 2 గిద్దలు కారం వేసానండి, 2 గిద్దలు ఉప్పు వేసాను, 2 గిద్దలు ఆవపిండి వేసాను, 1/4 గిద్ద మెంతిపిండి వేసాను. అట్లానే 2.5 కేజీలకి 5 గిద్దలు కారము, 5 గిద్దలు ఉప్పు, 5 గిద్దలు ఆవపిండి, మెంతిపిండి కూడా 3/4 గిద్ద వేసానండి. మరీ ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. ఇంకా చిన్నులపాయలు ఏమన్నా కొద్దిగా ఒక 100 గ్రాముల చిన్నులపాయి ముద్ద వేసాను మిక్సీ పట్టి. డబ్బాలు ఒలిచి పోసాను ఒక 150 గ్రాముల చిన్నులపాయలు. మొత్తం 1/4 కేజీ చిన్నులపాయలు వాడానండి పచ్చడికి. ఈ గిద్దతోటి కొలుసుకొని పోసుకున్నాను. కేజీకి వచ్చేసి 2 గిద్దలు కారం, 2 గిద్దలు ఉప్పు, 2 గిద్దలు ఆవపిండి, 1/4 గిద్ద వచ్చేసి మెంతిపిండి. చూడండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. రైస్లో కూడా కలుపుకొని తిన్నాము, పెరుగన్నంలో నంచుకున్నాము. చాలా టేస్ట్గా ఉంది పచ్చడి. ఓకే ఫ్రెండ్స్, రైస్లో కూడా మాకు సరిపోయింది. తిని చూసాము నిన్న. ఇప్పుడైతే రైసు ఉడుకుతుంది, మీకు చూపిస్తాను. రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉంది. ఉప్పు, కారము, అన్నీ ఆవపిండి మొత్తం పర్ఫెక్ట్గా సరిపోయినాయండి నేను వేసిన కొలతలు. మీరు కూడా సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్లో చాట్లో కామెంట్ పెట్టండి. కొత్తగా చూసేవాళ్ళైతే బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. మరండి ఈ పచ్చడి రైస్లోకి బాగుంటుంది, మన దోశల్లోకి, ఇడ్లీలోకి, దేంట్లోకైనా బాగుంటుందండి. సంకట్లోకి, మిల్లెట్స్ రైస్లోకి, దేంట్లోకైనా బాగుంటుంది. నేనైతే ఇదిగోండి తెల్ల రవ్వ జొన్న సంకటి, తెల్ల జొన్నలండి, రవ్వతోటి సంకటి చేసుకున్నాము. దానిలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ అదిరిందండి సంకట్లోకి. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ పెట్టండి. ఈ గిద్ద వచ్చేసండి పాతకాలం నాటి గిద్ద అని చెప్పాను కదా. మా నాయనమ్మ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు, మా అత్తయ్య, మా నాయనమ్మ, మా అమ్మ వాళ్ళు అందరూ వాడారండి. తర్వాత నేను వాడుతున్నాను. ఇప్పుడు మా పిల్లలు కూడా ఇదే కొలతతోటి చేసుకుంటారు. ఏదన్నా చేసుకోవాలంటే ఈ గిద్దతోటి 4 తరాల నుంచి వాడుతున్నామండి ఈ గిద్ద. కరెక్ట్ కొలతండి ఇది, ఏమి తేడా రాదు దీంతో కనుక మనం కొలుచుకొని పోసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.